నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామంటూ నాడు హామీ ఇచ్చిన చంద్రబాబు లోకేష్ తిరుపతి జిల్లాలోనే కొనసాగించడంపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత. గూడూరును నెల్లూరు జిల్లాలోనే కలపాలి. తనకు ప్రజలే ముఖ్యమని చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లా చేయండి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు. అనంతరం ఏవోకు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించిన నాయకులు. రసాయన ఎరువులు వాడొద్దు. గోజిల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఏపీఎం పద్మావతి, పాల్గొన్న అధికారులు, పొదుపు సంఘాల మహిళలు. గూడూరు ప్రజల మనోభావాలు, బాధలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోసారి నియోజకవర్గ ప్రజలు మోసపోయారు. గత వైకాపా హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లోనే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా ఫలితం దక్కలేదు. కూటమి ప్రభుత్వంలో న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఆఖరి నిమిషంలో మాట మార్చారు. గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలోనే కొనసాగించాలని నిర్ణయించడంతో ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చేపట్టిన కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ప్రక్రియ చాలా చోట్ల ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జరగలేదు. దీంతో ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. గత వైకాపా పాలనలో మండలాలు, డివిజన్లను అస్తవ్యస్తంగా ఇతర జిల్లాలో కలిపారంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు చోట్ల నిర్వహించిన సభలు, సమావేశాల్లో తెలిపారు. తాము అధికారంలోకి వస్తే అంతా చెక్కబెడతామంటూ ఎన్నికల ప్రచారాల్లో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. కానీ పలు చోట్ల ఆచరణకు నోచుకోలేదు. ఎప్పటి నుండో నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా తిరుపతి జిల్లాలో కలిపారు. ఏడాదిన్నరగా ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. తిరుపతికి వెళ్లాలంటే గూడూరు నుండి 100 కిలోమీటర్ల వరకు దూరం ఉంది. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు వెళ్లి సమస్యలు చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఇదిలా ఉండగా గత ఎన్నికల ప్రచారంలో గూడూరు ప్రాంతానికి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ల దృష్టికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తీసుకెళ్లారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రజల ఆకాంక్ష కూడా అదేనని వారికి వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పుడే ఈ యొక్క గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు. మీ కోరిక తీరుస్తాం. తప్పకుండా మన ప్రభుత్వం వస్తానే గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది. దాంట్లో అనుమానం అవసరం లేదు. బాలాజీ జిల్లా ఉంటుంది, గూడూరు నెల్లూరు జిల్లాలో ఉంటుంది. ఇది చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ జిల్లా విభజన అనేది చేశారు. ఇది అశాస్త్రీయంగా జరిగింది. ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా బాబు గారితో చర్చిస్తాం. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత గూడూరుని మళ్ళీ నెల్లూరులో చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఇదే విషయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని ఆయన ప్రజల తరపున అడిగారు. పాసం సునీల్ కుమార్ గారు. నమస్కారం అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో గూడూరు నియోజకవర్గాన్ని, నెల్లూరులో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలిపారు అధ్యక్ష. దీనివల్ల మొత్తం ప్రజలందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష గూడూరు నియోజకవర్గంలో ప్రజలు ఆర్థికంగా, రాజకీయ, సాంఘిక, సామాజిక సంబంధాలు అన్ని కూడా నెల్లూరుతోనే ముడిపోయి ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో 5 మండలాలు అధ్యక్ష. ఒక్కొక్క మండలం మారుమూల పల్లెల నుంచి వాకాడు నుంచి అయితే తిరుపతి 154 కిలోమీటర్ల అధ్యక్ష. అలాగే చిట్టమూరు నుంచి 104 కిలోమీటర్ల అధ్యక్ష. కోట నుంచి 140 కిలోమీటర్ల అధ్యక్ష. చిలకూరు నుంచి కూడా ఇదే విధంగా 152 కిలోమీటర్ల అధ్యక్ష. ఇంత దూరం నుంచి నేరుగా తిరుపతికి వెళ్లాలంటే ఇబ్బంది అధ్యక్ష. అంతా పేదవాళ్ళ అధ్యక్ష. ఒక అర్జీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు అధ్యక్ష. గతంలో అధ్యక్ష లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర అధ్యక్ష 29/6/2023 వచ్చినప్పుడు అధ్యక్ష వరంగల్లో జరిగే మీటింగ్ లో లోకేష్ బాబు గారు ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలుపుతారని చెప్పారు అధ్యక్ష. అట్లాగే
మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు 20/4/2024 తేదీ అక్కడ మహిళలతో ముఖాముఖి మీటింగ్ పెట్టినప్పుడు గూడూరులో ఖచ్చితంగా గూడూరుని కలుపుతామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు మన సీఎం గారు ఒక సబ్ కమిటీని 7 మంత్రులతో వేసినారు అధ్యక్ష. అంతా వాట్సాప్లో వాటిలో గూడూరును కూడా జిల్లా చేస్తామనేటువంటి మాట వినిపిస్తున్నారు అధ్యక్ష. బంగారంగా గూడూరుని జిల్లా చేస్తే అందరూ కూడా మీకు రుణపడి ఉంటారు అధ్యక్ష. అలా కాని పక్షంలో ఖచ్చితంగా ఆ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి తమ ద్వారా అర్జిస్తున్నారు అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. అవేమీ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రకటన చూస్తే తెలుస్తుంది. గత వైకాపా పాలనలో ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలోకి మార్చారు. అయితే గూడూరును ఎందుకు నెల్లూరు జిల్లాలోకి మార్చలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉద్యమం చేపట్టేందుకు ప్రజా సంఘాలు, యువతరం ప్రజలు సిద్ధమవుతున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరుని నెల్లూరులో కలపాలని చెప్పే ఉద్దేశంతో ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గారు గాని వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా వివరించిన తర్వాత మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కలుపుతాము, ఈ గూడూరుని నెల్లూరులో కలుపుతామని చెప్పి వెంకాగొట్టి చెప్పారు. అనేక వేదికల మీద కూడా గూడూరు ఏరియాలో జరిగిన మీటింగుల్లో కూడా చెప్పారు. ఆ తర్వాత సునీల్ కుమార్ కూడా మన ఎమ్మెల్యే అయిన తర్వాత వారు కూడా అసెంబ్లీలో బాగా మాట్లాడడం జరిగింది. ఆయన వాయిస్ వినిపించాడు. ఆ వినిపించిన తర్వాత దాని మీద ఏంటంటే ఆయన కూడా దానికి ఖచ్చితంగా దీన్ని కలపాలనే ఉద్దేశం ఆయన కూడా వెలుబుచ్చారు. కాబట్టి ఇవాళ ఏంటంటే దాన్ని గతంలో కూడా నెల్లూరులో ఉన్నటువంటి కందుకూరుని అక్కడ ప్రకాశంలో కలిపి ఇక్కడ గూడూరుని ఏంటంటే నెల్లూరులో కలపాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 26వ తేదీ పేపర్లో కూడా ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ఏంటంటే మేము ఈ విధంగా చేస్తామని చెప్పి అన్నీ జరిగిన తర్వాత గూడూరుని నెల్లూరులో కలుపుతున్నాం, దాన్ని డివిజన్లు కూడా తయారు చేస్తున్నాం. కాబట్టి దీని మీద ఏంటంటే ఇక ఎలాంటి ఆలోచన లేదు, కందుకూరుని మాత్రం ఆడ కలుపుతున్నాం, గూడూరుని నెల్లూరులో కలుపుతున్నాం అని చెప్పి అన్ని వివరాలు పేపర్లో వచ్చిన తర్వాత 27వ తేదీ పేపర్లో ఖచ్చితంగా దాని మీద ఏంటంటే ఒక్కసారిగా ఈ గూడూరుని ఏంటంటే తిరుపతిలోనే ఉంటుంది. కాబట్టి గతంలో 7 నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు తీసుకుపోయి నెల్లూరులో కలిపినటువంటి వాటిని కూడా తీసుకొచ్చి మళ్ళీ యథాప్రకారం పెడతాం. కాబట్టి ఈ విధంగా ఉంది. కాబట్టి మేము గూడూరు తిరుపతిలోనే ఉంటుందని చెప్పిన దానివల్ల గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఈరోజు ఏంటంటే ఏదో జరుగుతుందని చెప్పి అనుకున్న దానికి వెంటనే ఒకే 12 గంటల్లో ఇది మారిపోయిందని అంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు దీని మీద ఏంటంటే చెప్పినటువంటి పరిస్థితి లేకపోతే ఇంకేముందో అనేది మాకు అనుమానాలు వస్తున్నాయి. ఖచ్చితంగా దీని మీద ఏంటంటే మాకు ఇప్పటికైనా ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించి మేము అనేక సార్లు ఇక్కడ ఏంటంటే అనేక మంది రిప్రజెంటేషన్స్ కూడా ఆ కమిటీలు కూడా ఇచ్చాం. జనార్దన్ రెడ్డికి, బీసీ జనార్దన్ రెడ్డికి కూడా మేము ఏంటంటే గూడూరులో కూడా ఇచ్చాం. కాబట్టి ఇవాళ దీని మీద ఏంటంటే ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా దీని మీద ఒక ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీని మీద కార్యాచరణ మాత్రం వెంటనే రూపొందించుకొని చేయడానికి ఇప్పటికే అనేక సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద వెంటనే ప్రభుత్వం కూడా గుర్తించాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వెంటనే ఒక ఆలోచన చేసి దీన్ని యథాప్రకారం 30 కిలోమీటర్లో ఉన్న దాన్ని తీసుకుపోయామంటే 110 కిలోమీటర్లో గత ప్రభుత్వం కలిపింది. కాబట్టి దాన్ని గుర్తించి ఈరోజు ఏంటంటే ఈ బాధల్ని మా పట్ల ఆలోచించి ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. దాని మీద మేము ఏంటంటే ఆందోళన అంతా కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా రేపటి నుంచే దీని మీద ఏంటంటే కార్యాచరణ అంతా కూడా అనేక మంది అనేక రకాలైనటువంటి ఉద్యమాలని ప్రభువులుగా ముందుకు తీసుకుపోవడానికి తెలియజేస్తాం. మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఈ చరిత్రలో 79 సంవత్సరాల చరిత్రలో గూడూరుని తీసుకెళ్ళి వేరే దగ్గర కలపడం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
గూడూరుని తీసుకెళ్ళి తిరుపతిలో కలపడం జరిగింది. అప్పుడు ఏమన్నారు కూటమి ప్రభుత్వం నాయకులు, అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ విధంగా చేయొచ్చా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలి కానీ ప్రజలను దూరం చేసుకోవచ్చా, మేము చేసి చూపిస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పి 2023లో నారా లోకేష్ గారు ప్రచారంలో భాగంగా గూడూరుని నెల్లూరులో కలుపుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖాముఖి కార్యక్రమంలో ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలుపుతాం అని చెప్పి ఇద్దరు ముక్తకంఠంతో హామీలు ఇవ్వడం, ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం, ప్రజల్ని మోసపెట్టి ఈరోజు ఏం చేశారు, రేపు కలుపుతాం, ఈ ఎల్లుండి కలుపుతాం, ఇదిగో అయిపోయింది, ప్రకటన అయిపోయింది, ఇక్కడ మంత్రివర్గం కూడా క్యాబినెట్లో ఆమోదం పొందుతున్నారు, చర్చల్లో ఉంది అని కాలయాపన చేసుకుంటూ వచ్చారు 16 నెలలు పైబడి. మన సునీల్ గారు మా ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలపడం ఖాయం. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు మనకు హామీ ఇచ్చారు, 100% ఇది గూడూరుని జిల్లా చేస్తారు, లేకపోతే నెల్లూరుని తీసుకుపోయి కలుపుతారన్నారు. ఆయనకు కూడా తెలవకుండా ఈరోజు ప్రకటన అనేది ఇవ్వడం అనేది చాలా దారుణం. మేము చూస్తున్నాం పేపర్లో మెయిల్ పంపించడం, ప్రభుత్వానికి ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అనడం అనేటివి మేము పేపర్లలో, ప్రకటనలో, వాట్సాప్ ద్వారా చూస్తున్నాం. ప్రజల్ని, గూడూరు ప్రజల్ని, నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసినట్టే. ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలంటే కనీసం 3 hours 3 గంటలు పడుతుంది. బస్సులు లేవండి, గూడూరులో తగిన బస్సులు లేవు. డిపో మేనేజర్లు మారుతున్నారే కానీ బస్సులు అభివృద్ధి లేదు. ఇక్కడ రైల్వే స్టేషన్కి ప్రతిరోజు తిరుమలకి వెళ్ళేదానికి, తిరుపతికి వెళ్ళేదానికి గంటకు బస్సు ఉండేది. గత 5 సంవత్సరాల నుంచి బస్సులు లేవు. నా పేరు అన్వేష్ అండి. మనల్ని మొన్నటి దాకా మనం నెల్లూరు జిల్లాలో కలుపుతారని ఎంతో ఆశతో మనం ఎదురు చూస్తున్నాము. నిన్న కాక మొన్న వచ్చిన ప్రకటనతో గూడూరు ప్రజలందరూ చాలా నిరుత్సాహపడ్డారు. ఎందువల్ల పడ్డారంటే మనం రోజువారీ కూలీలు మనకి ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. ఏదైనా ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక 30-40 కిలోమీటర్లతో మనం వెళ్ళి పని చేసుకొచ్చే పరిస్థితి. ఇదే ఈరోజు వెళ్ళాలంటే 90 కిలోమీటర్లు, ఛార్జీలు అంతా చాలా ఎక్కువైపోయింది. బడ్జెట్ కూడా చూసుకుంటే కానీ పని కాని పరిస్థితిలో మళ్ళా ఆడే ఉండి రాలేని పరిస్థితి అయిపోయింది. అదే నెల్లూరు అయితే పోయి చూసుకొని మళ్ళీ పని కాకపోతే వచ్చి మళ్ళీ పోయే పరిస్థితిలో మనం ఉన్నాము. ఈ ప్రకటనని మేము అందరం కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. దీన్ని నెల్లూరు జిల్లాలో గూడూరుని కలపని పరిస్థితిలో మేము అందరం కూడా యువత కూడా ఉద్యమంగా చేయాలని అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ మా బాధలు మన్నించి మాకు సానుకూలంగా ప్రకటన చేస్తారని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా మనం గూడూరులో ప్రజలందరం కూడా సుదీర్ఘంగా ఒక 5 ఏళ్ల పాటు గూడూరుని తిరుపతితో కలిపిన దానివల్ల చాలా ఇబ్బందికి గురి అవుతూ, సతమతం అవుతూ ఈ సమస్యని అపోజిషన్ పార్టీలో ఉన్న ఆ రోజు అపోజిషన్ పార్టీలో ఉన్న టీడీపీ గారు చంద్రబాబు అయితే ఆయన కుమారుడు లోకేష్ గారిని గూడూరుకు వచ్చినప్పుడు తప్పనిసరిగా గూడూరు నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారు. ఆ హామీతో అందరూ కూడా కొంత సర్దుమణిగి ఏదో బాధలన్నీ భరిస్తూ వచ్చారు. ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు చెప్తామంటే గూడూరు ఎన్నో సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాతో అనుబంధం, బంధుత్వం, తర్వాత వాళ్ళ జీవనాడంతా నెల్లూరుతో సాంప్రదాయబద్ధంగా అలవాటు పడి ఉన్నారు. అట్లాంటి దాన్ని అనుకోకుండా తిరుపతిలో కలిపడం వల్ల తిరుపతిలో ముఖ్యంగా ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలైన పేద వర్గాలు వివిధ రకాల సమస్యల మీద, వారి పనుల మీద తిరుపతికి వెళ్ళాలంటే తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి పోవాలంటే 100 రూపాయలు కావాలి. తిరుపతికి వెళ్ళాలంటే 200 కావాలి. అంటే 300-600 రూపాయలు ఛార్జీలకు పోగా తర్వాత వాడి జీవనం ఒక్కరోజు పూర్తిగా వాడి జీవన బుద్ధి పోగొట్టుకొని దాదాపు 1000 రూపాయలు వాటి జీవనం పోగొట్టుకోవటమే కాకుండా, రెండోది పోయిన రోజే సమస్య పరిష్కారం కాదు కాబట్టి దెబ్బదబాలుగా ఆ సమస్య మీద సామాన్య పౌరులందరూ కూడా పోవాల్సి వస్తుంది. దీంతో దాదాపు 5-6 సంవత్సరాల పాటు గూడూరు నియోజకవర్గంలో అందరూ ప్రజలు బాధపడ్డారు. ఈ బాధను వ్యక్తీకరించేదానిగా మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పాసం సునీల్ కుమార్ చాలా ఆయన వంతు కృషి చేసి గట్టిగా అసెంబ్లీలో మాట్లాడారు. దానికి సంబంధించి ప్రజల పక్షాన మేమందరం కూడా చాలా సంతోషం చేసే విధంగా ఆయన గట్టిగా ఆయన వంతు ఆయన కృషి చేశారు. కానీ
ఎందుకో అర్థం కాలేదు. తెలియగలిగినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అనేది చాలా తప్పుడు నిర్ణయం. దీన్ని ప్రజల అభిప్రాయం తీసుకోకుండా దాన్ని నియంత్రిత పోగొట్టుగా చేసినందువల్ల దానివల్ల మేము ఏదైనా సీనియర్ సిటిజన్ గాను అందులో గూడూరు పట్టణ ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి గూడూరు నియోజకవర్గం 5 మండలాలతో అనేక రకాల పరిశ్రమలతో వాటర్ ఏబుల్తో అదేవిధంగా సముద్ర తీరంతో అనేక రకాల వ్యాపారస్తులతో కలకల్లాడుతున్నటువంటి గూడూరు ప్రాంతం. గత 2014-15 టీడీపీ ప్రభుత్వం అధికారం పోయింది, రాష్ట్ర విభజన అయిపోయింది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజన 13 జిల్లాలుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా పునర్విభజన చేసి పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా జిల్లాలు పునర్విభజన చేసింది. పార్లమెంటు వారీగా పునర్విభజన చేసినటువంటి సమయంలో ఈ గూడూరుని నెల్లూరుకి 30 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి నెల్లూరులో కలపకుండా తిరుపతి జిల్లాలో 120 కిలోమీటర్ల నుండి తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ప్రజలు తారాస్థాయిలో ఉద్యమాలు చేసి అన్ని రకాలు కూడా ఇబ్బందులు పడి విద్యార్థులు, యువకులు, ప్రజలు, సామాన్య మధ్యతరగతి ప్రజలు, కాలేజీలు, స్కూల్స్, ప్రభుత్వ ఉద్యోగులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ కోవిడ్ సమయంలో అనేక రైళ్లు రద్దయ్యి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే 2023 ఎలక్షన్స్ ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి రాగానే యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము గూడూరుని నెల్లూరులో ఖచ్చితంగా కలుపుతామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా మహిళా సదస్సు పెట్టి ఏపై హోటల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజు మహిళా సదస్సులో కూడా ప్రకటబందీగా వాళ్ళ సత్యమణి నారా భువనేశ్వరి, అదేవిధంగా వంగల్పూడి ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత ఆధ్వర్యంలో అందరూ మహిళా సమక్షంలోనే మేము గూడూరుని నెల్లూరు జిల్లా కలిపేస్తామని చెప్పి ఘనాపదంగా గట్టిగా చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అధికారంలోకి వచ్చిన 1.5 year గడిచిపోయిన తర్వాత ఈరోజు ప్రజల అభిష్టం మేరకు గూడూరుని నెల్లూరులో కలపకుండా మళ్ళీ తిరుపతి జిల్లాలోనే కొనసాగించే విధంగా ఈరోజు రాత్రి ఆర్డినెన్స్లు కానీ సమాలోచన చేయడం అంటే ఇది గూడూరు ప్రజలకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసే విధంగా ఈరోజు ఈ గూడూరుని తిరుపతి జిల్లాలో ఉంచడం, అదే కాకుండా సైదాపురం, కలువాయి, డెక్కిలి మండలాలను కూడా గూడూరు ప్రాంతంలో కలపడం, వాళ్ళు కూడా అనేక రకాలుగా నెల్లూరుకి 40 మీటర్ల దూరంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ని 180-160 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి రోజు ఎదురవుతోంది. ఇక్కడైనా ప్రజల అభిష్టం మేరకు చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి వైసీపీ ప్రభుత్వం ఏదైతే జిల్లాలో పునర్విభజన చేసి తగిన బుద్ధి ఆ రాష్ట్రానికి చెప్పారో ఆ విధంగానే ఈ రోజు కూడా రానున్న ఎలక్షన్లో టీడీపీ కూడా అటువంటి ఘోర పరాభవం తప్పదని చెప్పి కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఏం చేయబోలే ఈ గవర్నమెంట్ చేసే విధంగా చేస్తుంది అలాంటి విద్యాసంఘం నాయకులు. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ఈ పొద్దు మా పార్టీకి మేము ఏదో జాబులు చేసుకుంటున్నా లేదా స్టూడెంట్ ఇష్యూలు మేము చేస్తూ ఉంటే ఈ గవర్నమెంట్లు తీసుకునే తప్పుడు నిర్ణయాలు జనాల కోసం మళ్ళీ పోరాడండి అన్నట్టు చేస్తుంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నారా లోకేష్ గారు మీరు యువ నాయకులు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడే సబ్జెక్ట్ కూడా మీ గురించే. గూడూరు నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తామని చెప్పింది పాదయాత్ర నారా లోకేష్ గారు మీరే. ఈరోజు మీరు చేస్తామని చెప్పి ఊరిచ్చి నిన్నటికి నిన్న ఏదో తూతు మంత్రంగా అట్లా లేదు మీ తిరుపతిలో పెట్టేస్తామంటే విద్యాసంఘం నాయకులవి, ప్రజా నాయకులు, పార్టీ వాళ్ళు అంత అమాయకులా? మీరు ఒక యువక నాయకులు అయి ఉండి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎంత బాధపడతారు ప్రజానికం అనేది తెలుసుకోవాలి. అంటే ఒక పని చేస్తే ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ పాత తరం నాయకులకు లేకపోవచ్చు. మీకైతే విజన్ ఉందని మేము అనుకుంటున్నాం. మీకు కూడా విజన్ లేకుంటే ఆ విజన్ అనేది ఎంత దారుణమైన విజన్ అంటే నిన్నటికి నిన్న తిరుపతి నుంచి నెల్లూరులో కలుపుతామని మీరే. మళ్ళీ ఈరోజు పొద్దున్నే చూసేటప్పుడు కోడి కూయకు ముందే ఈరోజు తిరుపతిలో పెడతాము, నెల్లూరులో కలపము. ఏంటది? రేపు చూస్తే దాని గురించి పాస్ చేస్తాము అన్నీ కూడా. అంటే టైం కూడా ఇవ్వకుండా కనీసం విద్యాసంఘ నాయకులకి అలాగే పార్టీ నాయకులకు కూడా ఏమాత్రం టైం ఇవ్వకుండానే దీని గురించి మేము ఏమాత్రం ఈ నిర్ణయాన్ని పాస్ చేసేస్తామంటే ఇది ఏమి సాధించడానికి లేదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోబట్టే జనాల అభిప్రాయ సేకరణ చేయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోబట్టే ఆయన ఫెయిల్యూర్ అయ్యారు. రేపు 2029లో కూడా నారా లోకేష్ గారు మీరు కూడా ఫెయిల్యూర్ అవుతారు. ఇట్లాంటి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటే ఫెయిల్యూర్ కాకుండా ఇంకేమవుతారు? ఇదే టెక్నాలజీలో కూడా చేసే తప్పులు ఏంటంటే ఇట్లాంటివేను. మీరు దయచేసి తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ గారు కూడా పాపం ఎంతో కష్టపడి ఆయన చెమట ఊడుస్తున్నారు ఈ పాయింట్ కోసం. కానీ నారా లోకేష్ గారు మీరు ఇప్పటికైనా సరే అర్థం చేసుకొని గూడూరు ప్రజానికం అంటే చాలా ఆషామాషి అనుకుంటున్నారు మీరు. లేదండి, గూడూరు అనేది హెడ్ క్వార్టర్స్. అసలు స్టేట్లో రేపు 2029లో గూడూరు నుంచి వచ్చే పరిణామాలు ఎట్లాంటివి మీరు చూస్తారు. మీరు మనసు మార్చుకొని గూడూరుని
నెల్లూరు జిల్లా విలీనం చేయండి, లేదా గూడూరుని జిల్లా చేయండి. అనేక వనరులు ఉన్నాయి కదా. అది కాకుండా అనేక దేశాల నుంచి, స్టేట్స్ నుంచి వచ్చి, రాష్ట్రాల నుంచి వచ్చి గూడూరులో పనిచేసుకునే చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం, అలాగే జనాల కోసం మంచి వనరులు ఉన్నాయి. సముద్రం ఉంది, విద్యార్థులు ఉన్నారు. ఇట్లాంటి మంచి ప్రాంతం యూనివర్సిటీలు ఉన్నాయి. ఎక్కడ లేదు. గూడూరు జిల్లా చేయండి, మేమేం కోరుకోవట్లేదు. దానికోసం కట్టుబడండి. లేదా గూడూరు నియోజకవర్గాన్ని మన నెల్లూరులో విలీనం చేసేదాకా ఈ పోరాటం ఆగదు. ఇప్పుడు మేము 500 మందితో 5 కిలోమీటర్లు నడిచి వచ్చాం. ఎక్కడి నుంచి? ఆ తిలక నగరు, ఆ ప్రాంతం అవతల నుంచి నడిచి వచ్చాం. కాలేజీ వాళ్ళు పాపం ఆదిశంకర, నారాయణ, సిరామిక్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఎస్కేఆర్, డిగ్రీ వాళ్ళు ఎంతమంది సహకరించారు. వాళ్ళ బాధ ఒకటే. వాళ్ళందరూ నడిచి వచ్చి ఈరోజు ఆర్డీఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. రేపు మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి. దాని తర్వాత అందరం కూడా మాట్లాడుకుంటాం. మళ్ళీ కూడా సీఎం ఆఫీస్ని కూడా ముట్టడించడం జరుగుతూ ఉంటుంది. గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కాకుండా నెల్లూరులో కలపాలని మరోసారి సీఎం చంద్రబాబుని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు రాజకీయ భవిష్యత్తు లేకపోయినా పర్లేదని, గూడూరు ప్రజలే ముఖ్యమని తెలిపారు. తిరుపతికి వెళ్లాలంటే ప్రజలకు చాలా ఇబ్బంది కాబట్టి నెల్లూరులోనే కలపాలని మళ్లీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవిస్తామని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరును తిరుపతి జిల్లాలో ఎవరు కలిపారో ప్రజలు గుర్తుపెట్టుకోవాలని ఆయన మాట్లాడారు. నేను కూడా రాజకీయాల్లో నిర్మించుకుంటాను. దాంట్లో రెండో మాటలు ఏం చెప్పాడని మళ్ళీ తెలియజేస్తున్నా. ఎవరు చెప్పరు, కానీ నేను చెప్తున్నా. ఎందువల్లంటే దానికోసం పోరాడా, 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడా. ఎప్పుడు ఇచ్చినా ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల వరకు అన్ని అర్జీలు ఇచ్చా. అలాగే నిన్న కూడా మొత్తం అందరూ 7 మంది మంత్రులకి లెటర్లు పంపించా. ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపించా, లోకేష్ బాబుకి లెటర్ పంపించా. ఆ ప్రయత్నంలో మాత్రం ఎక్కడికో లోపం లేకుండా అయితే నేను చేస్తా. ఎందుకంటే చెప్పిన కట్టుబడి ఉన్నాను కాబట్టి. దాంట్లో రెండో మాట్లేదు. రాజకీయాలు వేరు, ఈ గూడూరు విషయం వేరు. దీన్నేమి పొలిటికల్ ఏమి ఎవరు చూడాల్సిన అవసరం లేదు. దీని మీద పొలిటికల్ విమర్శలు ఏమి అవసరం లేదు. ఖచ్చితంగా మనం చేసే పని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకోదాం. అంతేగాని మనిషి ప్రకారంగా మాట్లాడితే కూడా ఉపయోగం ఉండదు. మనం ఒప్పించి పని చేసుకుందాం అంతే తప్ప వేరే విధంగా చేసిన ఇబ్బందికరమైన పరిణామాలని చెప్పి అందరికీ నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మనస్ఫూర్తిగా కట్టుబడి ఉన్నా. దాంట్లో రెండోటువంటి మాట లేదని చెప్పి కూడా నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలా, చెప్పలా. కానీ ఇక్కడ చూస్తే నిజంగా ఎంతమంది ఆవేదన. ఒక్క కోట మండలంలోనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు వచ్చి మమ్మల్ని నెల్లూరులో కలపండి, జిల్లా చేయమని చెప్పి అడుగుతున్నారు. ఇంతమంది మనసులో ఉన్నటువంటి ఆవేదన, బాధ నాకు అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మీ అందరి ఆవేదనని, బాధను కూడా తెలియజేయాల్సిన బాధ్యత నా మిత్రులు. కాబట్టి ముఖ్యమంత్రి గారి మాట్లాడి ఖచ్చితంగా ఒప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తా. నేనేమి అంటే ఈ పాపం ఏముందో మీకు తెలుసు, అసలు ఈ పాపం ఎంత జరిగిందో మీకు తెలుసు. నేను చేసే పని పొలిటికల్ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తున్నా. విజ్ఞులు, పత్రికా మిత్రులు, అసలు దీనికి కారణం ఎవరో మీకు తెలుసు. ఆ కారణం కూడా విశ్లేషించండి. ఒక సునీల్ కుమార్ చెప్పాడు రాలేదు అని కాదు, అసలు దీనికి కారణం ఎవరు. మనం ఆ తిరుపతి జిల్లాలో పోయిన కారణం ఎవరు కూడా ఆలోచించుకోమని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. అది ఏమైనప్పటికీ మీ అభిప్రాయమే నా అభిప్రాయం, రెండో అభిప్రాయం లేదు. ఆ రోజు ఓట్లు కూడా అడిగా. ఏమని అడిగాను? మనల్ని ఖచ్చితంగా మా నాయకులు నెల్లూరు జిల్లా కలుపుతారు అని అడిగా. ప్రజలు కూడా ఆ రోజు ఓట్లు వేశారు. ఈ విషయంలో ఇక్కడ కూడా మా ప్రజలే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి క్యాడర్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవం నేను చెప్పకూడదని చెప్తున్నా. ఖచ్చితంగా మనం అయితే నెల్లూరు జిల్లాలో ఉండాలంటే మాట మాట్లాడుతున్నాం. ఏదైనప్పటికీ మనం ఏదైనా సరే అమీపూర్గా చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారిని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని మన స్టోర్ ప్రకారం మనం మాట్లాడితే అది కాదు. ఏదైనా కార్యసాధన చేయాలంటే ఖచ్చితంగా రిక్వెస్ట్ అనేది చాలా అవసరం. రిక్వెస్ట్ లేకుండా రాజకీయ విమర్శలు చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. మళ్ళీ తెలియజేస్తున్నాం అందరికి కూడా. ఇది రాజకీయం చేసి విమర్శలు చేస్తే దానివల్ల నష్టపోతాం. అంటే వాళ్ళు ఒప్పుకోసారి అవసరం కూడా. ఎందుకంటే అందరికి తెలుసు ఆ పాపం ఎవరితో. కాబట్టి మనం ఆ రోజు ఎలక్షన్ లో చెప్పాం కాబట్టి అది ఏ విధంగా సరే సాధించేంత వరకు అందరూ కూడా. గూడూరును జిల్లా చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని విద్యార్థి సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు.
గూడూరును తిరుపతి జిల్లాలోని కొనసాగించడంతో ప్రజలు విద్యార్థుల్లో అసంతృప్తి నెలకొంది. తాజాగా సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను నెల్లూరు నుండి తొలగించి తిరుపతి జిల్లాలో కలుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆయా ప్రాంతాల ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఎస్ఎస్ స్టూడెంట్స్ అసోసియేషన్ తో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరును జిల్లా చేయాలంటూ నినాదాలు చేశారు. కార్యాలయ అధికారులకు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకుడు షఫీ హరాన్ తదితరులు మాట్లాడుతూ గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలి లేదా జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గూడూరు నుండి తిరుపతికి వెళ్లాలంటే 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తుందన్నారు. పేదలు వ్యయ ప్రయాసాలు భరించలేరని తెలిపారు. గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గూడూరు పర్యటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. నేను సాహెబ్ భగవత్ సర్దార్ షఫీ హరాన్, ఏఎస్ఏ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ వర్క్ చేస్తున్నాను. గూడూరు నెల్లూరు జిల్లాలో విలీనం చేయండి లేదా గూడూరుని జిల్లా చేయండి అని చెప్పి కాలేజ్ స్టూడెంట్లంతా 5 కిలోమీటర్లు నడిచొచ్చి ఆర్డీఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కాలేజీ యాజమాన్యాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు కూడా బంద్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు మీరు చాలా బాధ పెడుతున్నారు. విద్యార్థి సంఘం నాయకులను కానీ విద్యార్థులు కానివచ్చు, గూడూరు ప్రజానికాన్ని. గూడూరు ప్రజలు చాలా అమాయకులు అని చెప్పి మీరు రాత్రి తిరుపతిలోనే ఉంటది గూడూరు అనేసారు సింపుల్ గా. రేపు మీరు ఒక బిల్లు కూడా పాస్ చేస్తారు. అది ఎంతమంది కరెక్ట్ అని చెప్పి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి సార్. చాలా దారుణం ఇది. ఎందుకంటే గూడూరులో ప్రజా సంఘం నాయకులు ఉన్నారు, అన్ని పార్టీ నాయకులు ఉన్నారు, విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. మీరు ఎక్కడైనా ప్రజా అభిప్రాయ సేకరణ చేశారా? చేయలే. రాత్రి అన్నం కూడా వండుకోలేము. ఒక నిర్ణయం ఉంటది. అలాంటిది మీరు గూడూరుని తిరుపతిలో కాకుండా నెల్లూరులో కలుపుతున్నాయి అని చెప్పి పాదయాత్ర చేసి చెప్పింది మీరే కదా. యాజ్ పర్ రికార్డ్స్ ఉన్నాయి మీడియా వాళ్ళ కాడ, విద్యార్థి సంఘం నాయకుడి కాడ. కానీ ఇప్పుడు వచ్చి మీరు నిర్ణయం రాత్రికి వచ్చి మేము గూడూరుని తిరుపతిలోనే పెట్టేస్తామని చెప్పేస్తే ఎంతమంది బాధపడుతున్నారు తెలుసా? ముఖ్యంగా విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు, ప్రతి పార్టీ నాయకులు కానివచ్చు, ప్రజానికం. గూడూరు అంటేనే అనేక మంది కార్మికులు వచ్చి ఇక్కడ పనిచేస్తారు. అట్లాంటిది కార్మికులకి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు మీరు వచ్చి గూడూరులో ఒక సమస్య మీద తిరుపతి దాకా వెళ్ళేసి రండి. అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ ఏందో. మీరు ఎలక్షన్లో 2029 ఎలక్షన్లో ఖచ్చితంగా భయంకరమైనటువంటి ఇబ్బందులు పడబోతున్నారు. గూడూరుని మీరు ఆషామాషి అనుకుంటున్నారు. పాపం గౌరవనీయులు మా సునీలన్న గారు కూడా అడుగుతున్నారు. మీరు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం చాలా బాధాకరం అండి. ఒక పని చేసేయండి నారా లోకేష్ గారు. మాకు గూడూరులో చాలా మంది హిందీ వాళ్ళు ఉన్నారు. పాపం గూడూరుని తిరుపతి కాదు తీసుకోపోయి ఢిల్లీలో కలిపేయండి. ఎయిర్పోర్ట్ వచ్చి గూడూరు చెరువులో పెట్టండి. భవిష్యత్తు కార్యక్రమాన్ని గుర్తించిన మొట్టమొదటి విద్యార్థులు నిజంగా వాళ్ళకి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఎందుకంటే దూరదృష్టి మా అందరిది అన్ని రాజకీయ పార్టీల స్వార్థ ప్రయోజనం అయితే ఎట్లాంటి స్వార్థం లేకుండా జన ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు, విద్యావేత్తల ప్రయోజనాలు గుర్తించి మొట్టమొదటిగా వాళ్లే స్పందించడం చాలా హర్షణీయము. వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీ తరఫున మేము కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకున్నాము. ముఖ్యంగా గూడూరుని అనాదిగా నెల్లూరులోనే ఉంది. అట్లాంటి నెల్లూరుని గత పాలకులు తిరుపతిలో మార్చారు. దానివల్ల 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం. తర్వాత ఎన్నికల ప్రామిస్లో పాలకులు తప్పనిసరిగా గూడూరు నెల్లూరులో చేస్తారని ఆశించి ఇప్పుడు దాకా ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా చాలా ఆశిస్తున్నారు. అంతేకాకుండా మా గూడూరు పట్టణ ప్రజాప్రతినిధిగా మా ఎమ్మెల్యే గారు చాలా సుదీర్ఘంగా దీని మీద పోరాడి అసెంబ్లీలో 1-2 సార్లు మాట్లాడి తప్పనిసరిగా గూడూరుని నెల్లూరులో కలుపుతారు. మేమందరం చాలా ఆశతో ఉన్నాము. అట్లాంటి ఆశలు అన్నీ కూడా లాస్ట్ వరకు కూడా ప్రజానీకం అనుమతి లేకుండా, ప్రజానీకాలకి అనుమతి లేకుండా, ప్రజానీకాల ఆలోచనకి విరుద్ధంగా ఉన్నటువంటి సీనియర్ ముఖ్యమంత్రి వర్యులు ఈ నిర్ణయం తీసుకోవడం. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు నాసిన భాస్కర్ గౌడ్, ఎల్వి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు రెవెన్యూ డివిజన్ లో రాపూరు మండలాన్ని కలపడం ద్వారా పలు ఇబ్బందులు ఎదుర్కొంటామని, రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. రాపూర్లో వారు మాట్లాడారు. రాపూర్ నుండి నెల్లూరుకు 60 కిలోమీటర్ల దూరం ఉంటే తిరుపతికి 90 కిలోమీటర్ల దూరం ఉందని తెలిపారు. రాపూరు మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని మండల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కూటమి ప్రభుత్వము శ్రద్ధ వహించి ఈ రాపూరు, వెంకటగిరి, కలువాయి, సైదాపురం అన్ని నెల్లూరు జిల్లాలోని కలపాలని అందరికీ విన్నవించుకుంటున్నాము. ఏ పని జరగాలన్నా నెల్లూరుకు పోవాలన్నా దగ్గరలో అతి సమయంలో పోయి పని చేసుకొని రావాల్సి ఉంటుంది. అదే తిరుపతి అయితే చాలా దూరం పోయి ఎక్కడెక్కడ ఎత్తుక్కోవాలి, కొత్తగా మళ్ళీ ఎత్తుక్కొని చేయాల్సి ఉంటుంది. అదే నెల్లూరు అయితే ఎక్కడ కలెక్టర్ ఆఫీసు, ఎక్కడ ఎంఆర్ ఆఫీసు, ఎక్కడ ట్రెజరీ ఆఫీసు అన్నీ తెలుసు కాబట్టి అతి సులభంగా పోయి వస్తున్నాం. కూటమి ప్రభుత్వం శ్రద్ధ వహించి అందరూ ఈ రాపూర్ ప్రజలు కోరుకుంటున్నది మా రాపూర్ మండలం ప్రజలకి నెల్లూరు జిల్లాయే కావాలి. ఎందుకంటే మాకు నెల్లూరు అంటే దగ్గర, తిరుపతి అయితే దూరం పెరుగుతుంది, పనులు సకాలంలో జరగవు, అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. దానివల్ల మాకు నెల్లూరు జిల్లాకి రాపూర్లో ఉండాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరు జిల్లా, రాపూర్ మండలము, కలవై అన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఉన్నాయి. అలాంటి రాపూర్ని ఇప్పుడు తిరుపతి డిస్టిక్ లో కలపాలని కూటమి ప్రభుత్వము ఇంతకు ముందర ఆనం రామరాయణ రెడ్డి గారు ధర్నా చేసి, చెన్ను బాలకృష్ణారెడ్డి గారు అందరూ ధర్నా చేసి నెల్లూరు జిల్లాలోనే ఉండాలని మా నియోజకవర్గాన్ని ఎంతో కృషి చేశారు. ఇప్పుడు ఆ అధికారులు ఏమయ్యారో తెలియడం లేదు. అయినా గాని మనకి తిరుపతి జిల్లాలో చేర్పిస్తున్నారు. మనకి నెల్లూరుకు పోవాలంటే ఒక గంటలో వెళ్లిపోయి ఏ పనైనా చేసుకురాగలుగుతాము. అలాంటిది ఇప్పుడు తిరుపతి జిల్లాలో కలిపారంటే తిరుపతికి పోవాలంటే 2 బస్సులు మారాలి. ఇంకోటి ఏమంటే 2.5 గంట సమయం పడుతుంది. అయినా గాని ఇప్పుడు ఉండే ప్రభుత్వము దేని వల్ల మారుస్తుందో అర్థం కావడం లేదు. అందువల్ల కూటమి ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నారు రాపూరు ప్రజలు మొత్తము. నెల్లూరు జిల్లా రాపూరు, కలవాయి, సైదాపురం గతంలో సుమారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రాపూరు నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి కలవాయి, రాపూరు, సైదాపురం మన మండలాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా గెజిట్ లో కలవాయి, రాపూరు, సైదాపురం 3 మండలాలు తిరుపతిలో కలపడం ఇది చాలా బాధాకర విషయం. ఎందుకంటే కలవాయి ఇక్కడి నుంచి ఏ సమస్య మీద కలవాయి వాళ్ళు పాపం తిరుపతికి కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లాలన్నా, ఇతర అధికారుల దగ్గరికి వెళ్లాలన్నా, సమస్య ఏమన్నా నాయకులతో మాట్లాడాలంటే 160 కిలోమీటర్లు కలవాయి వాళ్ళు వెళ్ళాలి. మరి రాపూరు ఇక్కడ నుంచి సుమారు తిరుపతి 100 కిలోమీటర్లు ఉంది. ఏ సమస్య మీద వెళ్లాలంటే కూడా ప్రజలకు, రైతు కూలీలకు, వ్యవసాయ కూలీలకు చాలా ఇబ్బందికరం అవుతుంది. నెక్స్ట్ సైదాపురం కూడా సుమారు 120 కిలోమీటర్లు అవుతుంది. ఈ విధంగా చేయడం కరెక్ట్ అయిన విధానం అయితే కాదు. ప్రజలు, నాయకులు అందరి సమస్యల మీద అంత దూరం వెళ్లి మాట్లాడాలంటే ఒక రోజు వెళ్లిన తర్వాత అక్కడ ఆ పని అక్కడ జరగకపోతే మళ్ళీ మరుసటి రోజో ఇంకో రోజో వెళ్ళాలి. ఇటు జర్నీకి కష్టం అవుతుంది. ఆదాయం రైతు కూలీలు రోజు 500-600 సంపాదించుకోవడం ఒక సమస్య మీద వెళ్లితే 600-700 ఖర్చు అవుతుంది. మరి ఈ రోజు అన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ రాపూరు, కలవాయి, సైదాపురం మండలాల్ని దయచేసి తిరుపతిలో కలపడం కరెక్ట్ కాదని ప్రజల అభిప్రాయం. ఇక్కడ స్థానికులుగా, నాయకులుగా, ప్రజాప్రతినిధులు కూడా ఇది కరెక్ట్ అయిన విధానం కాదని, దయచేసి దీనిపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే మాకు నియోజకవర్గం ఉన్నప్పుడు ఉన్న గుర్తింపు ఇప్పుడు లేదు రాపూర్కి. దాని తర్వాత పవిత్రమైన పుణ్యక్షేత్రం పెంచలకోన ఉంది, కండలేరు డ్యామ్ ఉంది, ఇక్కడ వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా చాలా వెనకబడిపోతుంది మళ్ళీ ఈ జిల్లాలో వేరే జిల్లాలో కలిపితే. వ్యవసాయ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి కృత్రిమ ఎరువులతో పంటలు పండించాలని ఏపీఎం పద్మావతి సూచించారు. ఓజిలి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రసాయనిక ఎరువులు అధిక మొత్తంలో వాడడం ద్వారా పలు రోగాల బారిన పడి మనిషి ఆయుష్ తగ్గిపోతుందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పద్మావతి వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సంఘబంధం, పొదుపు మహిళలు పాల్గొన్నారు. విత్తనాలు వేసినప్పటి నుంచి అంటే నారు కూడా నారు నాటక ముందు నుంచి ఉంది. కానీ ఆ ఫుడ్ తినడం వల్ల మనకు రకరకాల వ్యాధులు అనేవి వస్తున్నాయి. అలా రావడం వల్ల మనం ఏం చేస్తున్నాము, జబ్బులు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు చుట్టుపక్కల సెర్చ్ చేస్తున్నారు. తక్కువ 6 గంటలకు వేసి సర్దేసి 25,000 తక్కువ లేకుండా సంపాదిస్తున్నారు. వాళ్ళ పిల్లలకు మాత్రం ఏం పెడుతున్నారు, సాయంత్రం వస్తా ఫ్రైడ్ రైస్, నూడిల్స్ చేస్తారు, పోయేటప్పుడు. అలాంటప్పుడు ఏమైతుంది, డబ్బులున్నాయి, మరింత డబ్బులున్నాయి కాబట్టి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆయుష్కాలం వెళ్తున్నది. అంతకుముందు సరాసరి వేసుకుంటే 70 నుంచి 90 ఏళ్ళ వరకు మన ఫ్యామిలీ వేసుకుంటే పిల్లలకి అమ్మ, నాన్న, అమ్మమ్మ, లేకుంటే నానమ్మ, తాత, వాళ్ళ జేజి తాత కూడా ఉండేవాళ్ళు ఒక ఫ్యామిలీలో. ఇప్పుడు మాత్రం ఎవరున్నారు,
వాళ్ళ అమ్మ నాన్న ఒక పిల్లడా లేకుంటే ఇద్దరు పిల్లలు వాళ్ళే ఉంటారు. అంతే కదా, కుటుంబం అంటే ఇంతే. పక్కన వాళ్ళకి ఏం తెలియదు. పిల్లడికి ఎవరైనా ఆడుకోవడానికి ఉంటారు, మంచి స్కూల్లో వేసేస్తారు. కానీ ఇంటికి వచ్చి వాడు ఏం చేయాలి, సాయంత్రం ఇంటికి వచ్చి లోపల 4 తలుపులు వేసేసి ఒక ఫోన్ ఎత్తి చేతులు పెట్టేసి నువ్వు ఆడుకో, తిరగపోయినా ఫోనే, ఆడుకోవడానికి కూడా ఫోనే. ఇంకా ఫిజికల్ గేమ్స్ ఏమిటి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పిల్లలు కూడా కూర్చొని టీవీ చూస్తారు, కొంచెంసేపు తింటారు. టీవీ చూస్తా కూడా ఏం చేస్తారు, ఇప్పుడు ఫుడ్ కూడా మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ లేదు. అప్పుడు మన ఇళ్లలో ఇప్పుడు పెసర్లు, మినుములు అలాంటివన్నీ వాటితో మంచిగా మనం తయారు చేసుకుని తినేటివి. ఇప్పుడు అలాంటి ఏం లేవు. మాట్లాడితే బయట నుంచి షాప్ నుంచి తెచ్చుకోవడమే. కాబట్టి ఎప్పుడు స్టాక్ మన ఇంట్లో పిల్లలకి అప్పుడు లేదు. ఇన్ని కాయలు అంతకుముందు అయితే చెట్లకి ఉండే కాయలు, పండ్లు ఇలాంటి ఎక్కువ పిల్లలు తినేవాళ్ళు. సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే వస్తాయో అవన్నీ తినేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఏమైనా కొనుక్కొని రావడం, తినడం ఏదైనా. అవి కూడా ఇప్పుడు కొనుక్కొచ్చేటివి. అంతకుముందు జాంకాయ తింటుంటే ఇప్పుడు జాంకాయ ఉంటుంది. నెల్లూరు గ్రామీణ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మనుబోలు సమీపంలోని జాతీయ రహదారి కూడలి ప్రాంతాల్లో ఎస్ఐ శివరాకేష్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్లు, లైసెన్సులు లేకుండా తిరుగుతున్న వాహనదారులకు జరిమానా విధించారు. హెల్మెట్ల వాడకంపై అవగాహన కలిగించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శివరాకేష్ వాహనదారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. గూడూరులోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న సాకియా తబుస్సుం విద్యార్థి జన్మదినం సందర్భంగా సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాసిరా, సుప్రజ, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మా శ్రీ గాయత్రి పాఠశాల విద్యార్థిని సాకియా తబుస్సుం జన్మదినం సందర్భంగా ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు తన పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటా ఉంది. ఈ సందర్భంగా ఆ పాపకి స్కూల్ స్టూడెంట్స్ అందరి తరపున, ఉపాధ్యాయుల తరపున, మేనేజ్మెంట్ తరపున ఆర్థిక శుభాకాంక్షలు, అభినందనలు. అలాగే ఇంత చక్కటి ఆలోచన చేసిన ఆ పాప పేరెంట్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ద్వారా విద్యార్థులలో సేవాభావం, అలాగే సమాజ స్పృహ, అలాగే భవిష్యత్తులో వాళ్ళ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది ఒక పునాది వంటిది. ఆ కోణంలో ఆలోచించిన పేరెంట్స్ ఫయాజ్ సార్, అలాగే సుమయా మేడం, అలాగే హరుణ్ బాషా సార్, అలాగే వాళ్ళ ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా ఇలాంటి చక్కటి ఆలోచన చేసి ఆ పాపని అద్భుతంగా రూపొందించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్కూల్ యాజమాన్యం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి జన్మదిన సంబరాలని ఇలాంటి వృద్ధాశ్రమాల్లో జరుపుకోవడం ద్వారా వాళ్ళకు కూడా మనం వీలైనంత చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాము. ఇంత చక్కటి ఆలోచన చేసిన ఇద్దరు మనవాళ్ళు, ఒక మనవుడు సాకియా తబుస్సుం, హాజియా తబుస్సుం, అబ్దుల్ సమద్, ఇలా పేర్ల మీద మామూలుగా ఇట్లా బర్త్డే అనే కాకుండా ప్రతి వారం ఒక 10 ప్యాకెట్లు ధర్మం చేస్తామని అన్నాము. ఇది తెలిసిన తర్వాత ఇది ఏదో బాగుందని చెప్పేసి ఈరోజు మా సాకియా తబుస్సుంకి ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా హాజియాకి, అబ్దుల్ సమద్కి కూడా. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, రంగవల్లి వ్యవహరించారు.
మనుబోలు కోదండరామాపురం సమీపంలోని దేవాంగుల వీధిలో వెలిసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి శుక్రవారం పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా యారాసి రవికుమార్ శివలక్ష్మి దంపతులు వ్యవహరించారు. गणपति कुंभवामहे कविं कवीनामुपमस्तो यस्वचि प्रेतो भूत्वा आजुह्यादाक्षि येन सौख्यं लभाम्यहो अश्वधायुभासनस्था विपुलघटितटे पद्मपत्रायदाक्षि गम्भीरावर्धना विस्थनभरान्तिनिहित्रमहम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सूर्याभां क्षेमीश्वरे चंद्र सूर्याग्नि सर्वाभां దాన్ని ఎండబెట్టి దాన్ని మళ్ళీ జల్లి కొట్టి దాన్ని మెత్తడికి ఎత్తుకొని తర్వాత చేస్తుంది వారానికి అలంకారాన్ని వస్తాను ఈరోజు సాయంత్రం మామవారికి వైన్ పెడతారు ముందు జంగా ఎన్ని పెడతారు అదే చేద్దాం. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,128 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 97,024 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,25,500 రూపాయలుగా పలికింది. ఇక గ్రాము వెండి ధర 173 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామంటూ నాడు హామీ ఇచ్చిన చంద్రబాబు లోకేష్ తిరుపతి జిల్లాలోనే కొనసాగించడంపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత. గూడూరును నెల్లూరు జిల్లాలోనే కలపాలి. తనకు ప్రజలే ముఖ్యమని చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లా చేయండి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు. అనంతరం ఏవోకు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించిన నాయకులు. రసాయన ఎరువులు వాడొద్దు. గోజిల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఏపీఎం పద్మావతి, పాల్గొన్న అధికారులు, పొదుపు సంఘాల మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.